కాకాని గోవర్ధన్ రెడ్డి దొంగలకు మద్దతు ఇస్తున్నారని, పోలీసులు ఆత్మస్థైర్యం దెబ్బతీస్తున్నాడని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఆయన నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏడుకొండలు లాకప్ డెత్ జరగలేదని, పోస్టుమార్టం రిపోర్టులో అసలు విషయం బయటపడుతుందని ఆయన అన్నారు. జిల్లా ఎస్పీపై వ్యాఖ్యలు చేసే అధికారం కాకానికి లేదని ఆయన వ్యాఖ్యానించారు. చెరుకుమోడి 2-3 గ్రామాల్లో మోటార్ల దొంగతనం, దాదాపు ఒక 2 డజన్ల మోటార్లు, ఒక 24-25 మోటార్లు, బంగారు గొలుసులు, ఇవి దొంగతనాలు జరిగినాయి. దాంట్లో ఈ నెల 10వ తేదీ ముగ్గురిని పట్టుకొచ్చారు. ఏడుకొండల్ని ప్లస్ ఇంకొక ఇద్దరిని. ఏడుకొండలు మోటార్లు దొంగతనం చేసే అలవాటు, మిగతా ఇద్దరు కొనుక్కునే అలవాటు. ఆ కొన్నోళ్ళు కూడా వైసీపీ పార్టీ వాళ్ళు. సో 10వ తేదీ తీసుకొచ్చారు, విచారించారు, మళ్ళీ పంపించేశారు. మళ్ళీ రమ్మంటే కూడా అతను రాలేదు. 14వ తేదీ ఉదయం మిగతా ఇద్దరు ముద్దాయిలు వచ్చారు. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, మేము దొంగతనాలు చేసింది వాస్తవం, మోటార్లు దొంగతనం చేసింది, ఎక్కడ అమ్మింది, అన్ని వివరాలు చెప్పేశారు. ఈ ఏడుకొండలు రాలేదు. ఆ ఊర్లోనే బంగారు గొలుసు దొంగతనం చేశాడు, సేమ్ క్యాస్ట్. ఆమె పోలీసులకు ఫోన్ చేసింది, ఇక్కడ మీ స్టేషన్కి రాకుండా మందు తాగుతూ ఉన్నాడు అని చెప్పి ఆమె ఫోన్ చేసింది. పోలీసులు పోయినారు అక్కడికి. పోలీసులు పోతే తీవ్రమైన సెడేషన్లో ఉన్నాడు. తీసుకొచ్చి మనబోలు ప్రైమరీ హెల్త్ సెంటర్కి తీసుకొచ్చారు. అక్కడ ఉండే పరిస్థితి బాగాలేదని మళ్ళీ గూడూరుకి తీసుకుపోయాడు. అప్పటికే అతను చనిపోయి ఉన్నాడు. ఇప్పుడు 10వ తేదీ తీసుకొని వచ్చింది, 12వ తేదీ వదిలిపెట్టింది, సీసీ కెమెరాల్లో మొత్తం రికార్డ్ అయింది. ఈయన సర్వేపల్లి వైసీపీ జిల్లా అధ్యక్షుడు నిన్న స్టేట్మెంట్ లాకప్ డెత్ అన్నాడు. ఈరోజు పోలీసులు ఒత్తిడి వల్ల చనిపోయినాడు అన్నాడు. ఆ ముద్దాయిల్ని పక్కన పెట్టించుకొని మాట్లాడాడు. ముద్దాయిలు ఏం చెప్పారు? మేము ఒప్పుకున్నాము, దొంగతనం చేసింది నిజమేనని ఒప్పుకున్నాము అని చెప్పారు. దొంగల్ని పక్కన పెట్టుకొని మాట్లాడావు. ఎస్పీని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. పోలీసుల్ని నువ్వు ఏ ఏ ఏ ఇష్యూ నీ పార్టీ ప్రోగ్రామ్ చేసినా పోలీసుల మీదకి పోతుండవు. నువ్వు కండిషన్ బెయిల్లో ఉండవు. నేను ఒక్క మాట అడుగుతాను, ఏడుకొండలు చనిపోవటం మాకెవరికి ఇష్టం లేదు, దాంట్లో మేమెవరు సంతోషపడం. కానీ పోలీసుల వల్ల చనిపోలేదు. పోలీసులు కొట్టి లాకప్ డెత్ కాదు, బయటకు వదిలేసేసినారు. ముగ్గురు ముద్దాయిల్ని వదిలేసేసినారు. మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడతాడు కాకాని గోవర్ధన్ రెడ్డి? ఆ పోలీసులు ఒత్తిడి వల్ల చనిపోయినాడు అంటాడు. ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావటంలా. ఇప్పుడు ఇక్కడ ఈ దొంగతనాలు అన్నీ తీస్తే ఏమవుతుంది? పొదలకూరు మండలం మొత్తం సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ, అయ్యా మోటార్ పోయిందయ్యా, నాకు మోటార్ పోయిందయ్యా, అయ్యా ట్రాన్స్ఫార్మర్లు కాపర్ కొట్టేసేసినారయ్యా, ఇప్పటికి 1 మంత్ అయిందయ్యా, ఆ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయలేదయ్యా, కొత్త ట్రాన్స్ఫార్మర్ తెచ్చిపెట్టాలయ్యా. ఆ రైతులు పడే బాధలు తెలుసా మీకు అని అడుగుతుండా. కానీ మనిషి చనిపోవాలని ఎవరూ కోరుకోము. పోలీసులు కొట్టి చంపితే పోలీసులదే తప్పు. నిన్న బుచ్చిరెడ్డిపాళెంలో సరైన విచారణ జరపకుండా ఎవరు హంతకుడు? ఆర్వి కండ్రిగా. అతనేమి వైసీపీ కాదు, అయినా తప్పు చేశాడు. మేనమావని మత్తు ఇంజక్షన్ ఇచ్చి చంపేసేసాడు. అది సిఐలు ఎస్ఐలు ఆ బాడీని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కొలీగ్స్ వచ్చి మాకు అనుమానాలు ఉన్నాయన్నా కూడా పోస్ట్ మార్టం చేయకుండా వదిలేసి, మీరేమన్నా కంప్లైంట్ ఇస్తారా అంటే సైలెంట్గా ఉంటే వదిలేసిపోయినారు. అది విచారించి ఈరోజు ఎస్పీ గారు, ఐజీ గారు సీరియస్ తీసుకొని సస్పెండ్ చేశారు. సిఐని ఎస్ఐని సస్పెండ్ చేసి 20 చిల్లర మంది కానిస్టేబుల్స్ని ట్రాన్స్ఫర్ చేశారు. మీకు ఎస్పీ గారి గురించి ఒక మాట చెప్తా. మీ పాత నోటోరియస్ లేడీ వైసీపీ టైంలో అరుణ, ఆమె బ్యాచ్ చేసిన దుర్మార్గాలు, బ్లాక్మెయిల్లు, వాళ్ళ వల్ల కొంతమంది ఆత్మహత్యలు. ఎక్కడున్నారు ఇప్పుడు? ఏ యాక్ట్ పెట్టింది? పీడీ యాక్ట్ పెట్టి బొక్కలో వేసింది. ఎప్పుడు రౌడీ ఆమె? వైసీపీ టైంలో రౌడీ. వదిలిపెట్టారా? ఇక్కడ మీకు ఇంకో సింపుల్ చెప్తాను. ఆర్వి కండ్రిగా తోటపల్లిగూడూరు మండలంలో గిరిజన వాడలోకి వాళ్ళ తల్లిదండ్రులు లేనప్పుడు, చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఒక కుర్రోడు ఒక ఆడమ్మాయిని ఎక్కించుకొని ఆ ఇంట్లోకి పోయి
వాళ్ళని ఏదన్నా గలబా చేస్తున్నాడేమోనని పక్కింటి వాళ్ళు అరిసిన తర్వాత వెళ్ళిపోయినాడు. ఆ పిల్లల తల్లిదండ్రులు మాకేం జరగలేదని చెప్పారు. అయినా వాడు ఎవరు అంటే సస్పెక్ట్ షీట్లో ఉన్నాడు, ముత్తుకూరు సిఐ ఎస్ఐ. అతన్ని ఎందుకు కౌన్సిలింగ్ చేయలేదు? సస్పెక్ట్ షీట్లో ఉన్నోడిని సంవత్సరం నుంచి ఎందుకు వాడి జోలికి పోలేదు? సస్పెండ్ చేసేసింది, సిఐఎస్ఐ సస్పెండ్ అయిపోయినారు. జస్ట్ ఆ ముద్దాయి వాడి వెనక సస్పెక్ట్ షీట్ ఉన్నప్పుడు అటువంటి వాడిని పిలిపించి స్టేషన్లో కూర్చోబెట్టి మందలించడం జరగలేదు కాబట్టి ఇంకా వాడు బయట తిరుగుతున్నాడు. సస్పెండ్ చేశాడు భారీ శిక్షణ. ఆమె మేము అధికార పార్టీలో ఉండి చెప్పినా అది పద్ధతి అయితే తప్ప తప్పు చేసిన వాళ్ళని తాట పెరిగే టైప్లో ఎస్పీ గారు ఇక్కడికి వచ్చున్నారు. ఎస్పీని పంపించిందే దానికోసం. ఈ రౌడీ షీటర్లు, ఈ దుర్మార్గులు నుంచి నెల్లూరు జిల్లాలో ప్రజల్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆమెను పంపించినారు. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కావటం లేదు. నేను ఒక్కటి అడుగుతున్నా కాకాని గౌతమ్ రెడ్డి, అంటే నువ్వు చెప్పేది దొంగతనాలు, మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు, కాపర్ వైర్లు, బంగారు గొలుసులు పోయినా పర్వాలేదని చెప్పేసి నువ్వు చెప్తున్నావా అని అడుగుతున్నా. అతను ఏడుకొండలు చనిపోవటం మాకు బాధే. భార్య బిడ్డలు వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. నిన్న వాడు ఆ కుర్రోడు ఆర్వీ కండ్రిగా బుజ్జిరెడ్డిపాళెంలో వాడు మేనమాను చంపేశాడు, భార్య బిడ్డలు చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవన్నీ చూస్తుంటే హృదయ విదారకం, గుండెలు తరుక్కుపోతాయి. మాకెవరికి దాని మీద ఎవరికైనా సరే మనుషులు అనే వాళ్ళకి బాధ వేస్తుంది. నువ్వేం చేస్తున్నావు? ఆ రోజు ఉదయగిరి నారాయణ అక్కడ కందమూరు తీసుకొచ్చి 3 రోజులు కొట్టి వాళ్ళ భార్య ఓపెన్ గా మీడియా ముందు చెప్పింది. 2వ రోజు పోయి మేము తీసుకొచ్చామయ్యా, 3వ రోజు కనపడలేదయ్యా, వేకోన చెట్టుకి ఎలాడుతున్నాడయ్యా. అరే హైదరాబాద్ నుంచి నేను వచ్చి స్టేషన్లో కూర్చున్నా, పోస్ట్ మార్టం చేశారు, డాక్టర్లు వచ్చారు, అయ్యా టెస్టికల్స్ చెస్ట్ కొట్టిన దెబ్బలు చచ్చిపోయినాడని చెప్పేసి చచ్చిపోయినారు. ఏమైంది? కుటుంబం మాదిగా 70 మంది పోలీసులను పంపించావు, తగలబెట్టించావు, అందరినీ తరిమేశావు, కాలనీలో తగలబెట్టించావు, పోస్ట్ మార్టం మార్పించావు. అటువంటి దుర్మార్గాలు కూటమి ప్రభుత్వంలో జరుగుతాయా? చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా? ఈ గవర్నమెంట్లో ఇది పాసిబుల్? అంటే నువ్వు అదే సబ్ ఇన్స్పెక్టర్ వల్ల నీ కనుపూర్లో ఒక ముస్లిం కుర్రోడు 34 ఏళ్ళు కరోనా టైంలో కొడితే గెనం పక్కన చచ్చిపోయి డెడ్ బాడీ అయినాడు. ఇంకో పిల్లోడు వాడు 20 ఏళ్ళోడు, పెళ్లి కాలే, వెంకటాచలం పిల్లోడు, కరోనా టైంలో ఏదో చెట్టు కింద ఫ్రెండ్స్తో కూడా బీర్ తాగుతుంటే నువ్వు తరిమి కొడితే రాత్రి పోయి వాళ్ళ అమ్మ చెప్పింది, కాపటం పెట్టానయ్యా, ఒళ్ళు నొప్పులు, కరీముల్లా సాహెబ్ కొట్టాడు, కరీముల్లా సార్ కొట్టాడు అని చెప్పాడయ్యా, ఉదయానికి డెడ్ బాడీ అయ్యా. ఇటువంటి పాపాలు ఎవరు చేశారు? 2016లో నువ్వేం చెప్పావు? ఇప్పుడు సంచలన ప్రెస్ కాన్ఫరెన్స్ అని చెప్పాడు, నీకు నోట్ ఏం పంపించాడు? ప్రెస్ మీట్ సంచలనం. 2016లో కూడా సంచలనం కడపలో ఉండా ఎమ్మెల్సీ ఎలక్షన్, బీటెక్ రవి ఎలక్షన్ గురించి సంచలనం అంట. నేను నాకు జర్నలిస్ట్ మిత్రులు ఫోన్ చేశారు, కానీ ఆయన తెల్లారని అని చెప్పాం. అప్పుడేం చెప్పావు? 1000 కోట్ల ఆస్తులు డాక్యుమెంట్లు పెట్టావు. ఇప్పుడేం చెప్తున్నావు కోర్టులో? నేను అమాయకుడిని, వాళ్ళు చెప్తే నమ్మాను అంటున్నావు. అని మళ్ళీ డాక్టరేట్. కర్మ. ఈరోజు నువ్వు ఇది ఒక దొంగతనాలు జరగటం కరెక్ట్ కాదు, దొంగల్ని ప్రోత్సహించడం, నువ్వు వెనకేసుకొని రావటం కరెక్ట్ కాదు. అబ్బాయి ఆత్మహత్య చేసుకోవటం ఎవరికి తృప్తి లేదు. ఇటువంటి పనులు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒక నెల్లూరు జిల్లా రాజకీయాలకి స్టాల్వార్డ్స్. నెల్లూరు జిల్లాకి చెడ్డ పేరు తెచ్చిన రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే నువ్వు ఉండవు. నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన దుర్మార్గాలు, నువ్వు చేసిన భూముల కుంభకోణాలు ఇంకెవరు చేయలే. ఇంత బరి తెగించి ఎవరు చేయలే. ఈరోజు పోలీసు ఒక పద్ధతి, సీసీ కెమెరాలు పెట్టి, మీరు కావాలనుకుంటే నేను ఒకటి చెప్తుండా, మళ్ళీ ఆ సీసీ కెమెరాలు చూసుకోండి, పోయి పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసుకోండి. ఆ బాడీ తగలబెట్టుకుని ఉంటే మళ్ళీ కావాలంటే రీపోస్ట్ మార్టం చేయించుకోండి. పోలీసులు కొట్టి చనిపోయినారని తెలిస్తే ఇమ్మీడియట్ గా అందరినీ సస్పెండ్ చేయమని చెప్పేసి నేనే హోమ్ మినిస్టర్తో మాట్లాడతా, డీజీపీతో మాట్లాడతా. మేము స్పేర్ చేయము. ఇప్పుడు ఆర్వీ కండ్రి కుర్రోడు, తెలుగుదేశం కుర్రోడు ఇట్లా జరిగిందంట అన్నారు.
నేను సపోర్ట్ చేయలే. అసలు మీరు పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదని అడిగాను డిఎస్పీని. సార్ పొరపాటు జరిగింది, సిఐలు డిఎస్పీలు పోయి పోస్ట్ మార్టం చేయలేదు. ఎవరి గురించి నేను మాట్లాడింది? వాళ్ళ మేనమామను చంపిన వాళ్ళ గురించి. దురదృష్టం వాడు భార్య బిడ్డలతో కూడా చచ్చిపోయినాడు. ఈరోజు బాధేస్తుంది. ఆ స్టేలు వెకేట్ చేయించుకోవడం ఎన్ని కోట్ల ఆస్తులు, ఎవడి తాత సొత్తు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కుటుంబం వేరే ఊరు నుంచి తీసుకొని వచ్చి మరుపూర్లో నువ్వు 60 ఎకరాలు ఇస్తే, ఎకరా 50-60 లక్షలు 30-40 కోట్ల ఆస్తి ఇస్తే ఎంఆర్ఓ అయితే సస్పెండ్ చేసినారు. కానీ స్టే ఆ బాధలన్నీ మాకు ఉన్నాయి. నువ్వు చేసిన అరాచకాలకి దానికి తిరిగి గుణపాఠం చెప్పడంలో మేము వెనకబడి ఉన్నామనే బాధ ఉంది. నువ్వు నీ మనుషులు చేసిన దుర్మార్గాల్లో ఎన్ని భూములు నీ మనుషులు కబ్జా చేసినారు, అవన్నీ వెనక్కి తీసుకోవటంలో ఆలస్యం జరుగుతుంది. కశ్మూర్లో భూముల సంగతి ఏంటి? ఎవడి తాత సొత్తులు అన్నీ? ఒక రామదాస్ కండ్రిగా, ఒక కసుమూరు, ఒక కొమ్మలపూడి, ఒక మరుపూరు, ఒక ఆల్తుర్తి, ఒక సూరాయపాళెం, ఎన్ని గ్రామాల్లో, ఒక సరేపల్లి. పేదల నోళ్లు కొట్టి భూములు కొట్టేసిన పెద్ద మనిషి ఈరోజు పెద్ద విర్రవీగుతా ఉంటేట. సో అల్టిమేట్గా ఈరోజు ఏడుకొండలు అతను తాగి చనిపోవటం మాకైతే బాధేస్తుంది. దొంగతనాలు చేయటం తప్పు, కానీ ప్రాణం పోగొట్టుకోవటం బాధేస్తుంది. కానీ పోలీసు మీద నేరం వేసి పోలీసుల వల్ల చచ్చిపోయినాడు, పోలీసులు చంపేశారు అని చెప్పేసి పోలీసులు హంతకులుగా నువ్వు మార్చాలని చెప్పి ప్రయత్నం చేయటం, హత్య చేసిన, చంపేసి ఏలాడి తీసిన పొదలకూరు ఎస్ఐగా ఆ రోజు మాత్రం నువ్వు 70 మంది పోలీసులను పంపించావు, తగలబెట్టించావు. నేను ఢిల్లీకి పోయి తీసుకొని వచ్చి నేషనల్ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ ఐఏఎస్ తీసుకొచ్చి 24 అవర్స్లో ఆ అమ్మాయి ఈరోజు 30,000 చిల్లర ఉద్యోగం చేసుకుంటుంది. ఆ చనిపోయిన అతను తల్లి, ఒక చెల్లి, భార్య, 3 బిడ్డల్ని బతికిస్తుందంటే ఈరోజు ఉద్యోగం చేసి 8,40,000 రూపాయలు డబ్బులు ఇప్పించాం, 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇప్పించాం. మొన్న వచ్చింది అమ్మాయి ఆఫీస్కి వచ్చి, ఇంకా 3 ఎకరాల పొలం ఇంకా రాలేదయ్యా అన్నది. వెంటనే కలెక్టర్తో జేసీతో మాట్లాడాను. 3 acres ఐడెంటిఫై చేసి ఆమెకి ఇవ్వాలని చెప్పారు. కరుణాకర్ ఆత్మహత్య చేసుకుంటే ఈ ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే మనుషులు పలానా 2 రెడ్డి గారుల వల్ల నేను చచ్చిపోతున్నానంటే ఢిల్లీకి వెంటనే నేషనల్ ఎస్సీ కమిషన్ కి మాట్లాడి ఈరోజు అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. 8,40,000 రూపాయలు 20,000 డబ్బులు ఇప్పించాం, 8,20,000, 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇప్పించాం, 3 ఎకరాల పొలం. ఇవన్నీ నాకు ఇప్పుడు కావాలి. కరుణాకర్ ఫ్యామిలీ నాకు ఓట్లేస్తా? ఉదయగిరి నారాయణ కందమూరు రూరల్ కాన్స్టిట్యున్సీ నాకు ఓట్లేస్తారా? ఎందుకు నేను ఢిల్లీకి పోయినాను? ఎందుకు వాళ్ళని నేరుగేటికి తీసుకొచ్చాను? పేదవాళ్ళని కాపాడేదానికి. అటువంటి పనులు ఎప్పుడన్నా నీ జీవితంలో చేసి ఉండవా అని అడుగుతుండా. ఎస్సీల పొలం, వావిలేటిపాటులో ఎస్సీల పొలం 4 ఎకరాల 20 సెంట్లు, 7 ఎస్సీ కుటుంబాలు, 30 కోట్లు ఈరోజు వాల్యూ, 30 కోట్లు. ఇప్పుడు కూడా కొట్టేయాలని చూస్తున్నావు నువ్వు, అక్కడ మట్టెంపాడు 480 ఎకరాలు కొట్టేయాలని చూస్తున్నారు. 480 ఎకరాలు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఫ్యామిలీ ల్యాండ్ సీలింగ్ లో 1970s వదిలిపెట్టిన పొలం. అన్ని నేను వదిలిపెట్టే ప్రసక్తిలే. ఒకటి, పేదోళ్ళ జోలికి పోయినా, ప్రభుత్వ ఆస్తులు కాజేసినా నేను మాత్రం వెంటబడుతుంటా. నాకేం జరిగినా పర్వాలే. ఇక్కడ అంబటిని జైల్లోకి పంపించినట్టు నిన్ను పంపించి ఉండాల. అంబటిని ఒక పదం వాడిన దానికి జైలుకి పోయాడు ముఖ్యమంత్రిని. నువ్వు అంతకంటే ఎక్కువగా మాట్లాడావు. నేను చెప్పేది 4 months 5 months బ్యాక్. నిన్ను పంపిలే. ఎందుకంటే నువ్వు లోపలున్నా బయటన్నా ఒకటే, నీలే మార్పు రాదు, అదే బతుకు నీది అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏడుకొండల విషయంలో పోలీసుల వల్ల చనిపోయినాడని చెప్పేసి నువ్వు చెప్పటం దుర్మార్గం. నిన్న లాకప్ డెత్ అంటాం, ఈరోజు పోలీసులు ఒత్తిడి వల్ల చచ్చిపోయినాడు అనటం. పోలీసులు కొట్టినట్టు దెబ్బలుండి చనిపోయినాడని కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్, దాన్ని వీడియో కూడా తీసినారు, పోస్ట్ మార్టం వీడియో తీసినారు. చూసుకో కావాలంటే. ఈ దమ్ముంటే మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయించుకో, అభ్యంతరంలే. కానీ ఇటువంటి పనులు మాత్రం, ఇటువంటి భాష పోలీసుల నైతిక స్థైర్యాన్ని తగ్గించే విధంగా, నువ్వు ప్రవర్తిస్తే మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి నేను మనవి చేస్తుండా.
ఆమె ఎస్పీ గారి మీద మాకు కష్టం వేస్తుంటది. ఏంది మేము రూలింగ్ పార్టీలో ఉండి చెప్తే చేయదు సరిగా, ఆమె అనుకున్నదే చేస్తుంది, రూల్ ప్రకారమే పోవాలంటది, స్ట్రిక్ట్ గా ఉండాలంటది అని చెప్పి మేము అనుకుంటుంటే నువ్వు ఆమెను గురించి మాట్లాడతావేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎన్ని కరెక్ట్ కాదయ్యా. నువ్వు చేసిన పాపాలు, నేను ఇంకో మాట కూడా చెప్తుండా, కాకాని చేసిన పాపాలు పండే రోజు వచ్చేసింది. 2014 లిక్కర్ కేసులు, 2016 నకిలీ పత్రాల కేసులు, భూముల స్కాముల కేసులు, ఇవన్నీ వాటి సంగతి చూసుకో, నువ్వు వాటి సంగతి చూసుకో చాలు. మేము చేసింది ఒప్పుకున్నాము, అంతకంటే ఇంకేం కావాలా? అంటే నువ్వు ఆయన చెప్పేది ఏంటంటే రైతులు ఏడైనా చావనే, ట్రాన్స్ఫార్మర్లు పోనే. ఇంకోటి కూడా చెప్పారు, ఎక్కడో శ్రీ సిటీలో ఉండే కొన్ని వస్తువులు కూడా దొంగతనం జరిగినాయి శ్రీ సిటీలో. వాటిని నువ్వు సమర్థిస్తావా? ఇప్పుడు కొరవాడు ఇద్దరు ఉన్నారు కదా, ఆ వస్తువులు కొన్నోళ్ళు వాళ్ళని, వాళ్ళకి ఏదైనా మంచి పోస్ట్ నీ పార్టీలో నీ పక్కన పెట్టుకో. అదే పొదలకూరులో నువ్వు చేసిన పాపాలు 18 మంది వైశ్యాసిని నువ్వు జైల్లో పెట్టావు. 18 మంది ఏంటంటే వరండాలకు షీట్లు వేశారంట. చెట్టిగారులు అక్కడ షాపులు పెట్టుకున్న వాళ్ళ మొత్తాన్ని జైలుకి పంపించావు. మరి ఆయన ఆ మిగతా ఇద్దరిని పక్కన పెట్టుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన వాళ్ళకి మంచి పదవులు ఇవ్వాలని కోరుకుంటున్నారు. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.